లక్కవరపుకోట స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎస్కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. ఈ రోజు అనగా శనివారం లక్కవరపుకోట మండలం గణవాడ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అధికారులు కూటమి నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎక్కడికక్కడ ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల నాయుడు, మాజీ జెడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్య సమస్యలు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై వేసిన వాళ్ళు మాత్రమే నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన సమాజంలో మనలో మార్పు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 3వ శనివారం నెలలో ఎక్కడో దగ్గర ఏదో ఒక జిల్లాలోనో ఒక గ్రామంలోనో ఒక మండల హెడ్ క్వార్టర్లోనో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్పంచుకుంటూ రాష్ట్ర ప్రజల్లో ఒక మార్పును తీసుకురావాలని వారిరువురు దృఢ సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి దయించి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలని, మరి అందులో భాగంగా మన గనివాడలో హాజరైన ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు అందరికీ నా యొక్క శుభాభినందనాలు, నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులైన పిల్లలందరికీ కూడా నా పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీలో ఒక మార్పు రావాలి. భావి భవిష్యత్ తరాలు చిన్నారులు. అటువంటి భావి భవిష్యత్ తరాలకి మనం అందరం కూడా ఈనాటి మన ఆస్తులను తెలియపరుస్తూ ఇవే కార్యక్రమాలు తెలియపరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనకు అనుగుణంగా ఇవాళ మనమంతా కూడా అడుగులు ముందుకు వేస్తూ భవిష్యత్